హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పార్ట్ 2తో అయితే నేను వచ్చేసాను. సో ఫస్ట్ అయితే కుక్కటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాం అండ్ అక్కడ నుంచి సామర్లకోట అయితే వచ్చేసాం అనమాట. సో ఫస్ట్గా అక్కడ మేము కోనేరు చూద్దామని అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ కోనేరులో కాస్త కాలు తడుపుకొని ఇంకా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకా వచ్చేసాం. ఇక్కడ నమ్మకం ఏంటంటే శివయ్యకి ఏదైనా మొక్కుకొని అది జరిగిన తర్వాత ఇన్ని బిందులు సమర్పిస్తామని అనుకుంటారంట. సో ఇప్పుడైతే ఆ కోరిక తీరిపోగానే ఇంకా అందరూ వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటారు. నేను కూడా నా మొక్కును చెల్లించేసుకుందామని కోనేరులోకి అయితే దిగాను. నాకు వాటర్ ఫోబియా, నిజంగా నాకు ఎంత భయమో వాటర్ అంటే. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తున్నాను. అండ్ ఓకే నేనైతే వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకా అయితే శివయ్యని చూడడానికి వెళ్ళిపోతాం. అండ్ కోనేరు అయితే ఎంత బాగుందంటే, నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అన్నిటికీ కోనేరు ఉంది. అండ్ నాకైతే చాలా ఇష్టం. అండ్ అక్కడ నేనేమో 2 స్నాప్స్ తీసుకొని శివయ్య దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా బిందులతోటి స్వామికి అభిషేకం చేస్తారనమాట. సో ఇలా అభిషేకించిన తర్వాత మనం అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా వరకు నేను వీడియో తీయడానికి అవ్వలేదు, బట్ ఏదో ట్రై చేశాను మీకైతే షేర్ చేయాలని. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నంది విగ్రహం దగ్గరికి వచ్చి వాళ్ళకున్న కోరికలని తీర్చమని నందికైతే విన్నపించుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే ఇయర్కి పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ లింగాన్ని. సో కాబట్టి అది ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్కి గుడి కూడా కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు లోపల చూసినట్టయితే గుడి చాలా పెద్దది. ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ అయితే 2 కళ్ళు సరిపోలేదు, చూసే కొద్దీ చూడాలనిపించింది, అంత అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడు ఆ టెంపుల్లోనే పైకి అక్కడ వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. సో కాబట్టి దేవుడికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చి 4 అయితే గ్రూప్ ఫొటోస్ తీసేసుకున్నా. అండ్ ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, సో హాయ్ ఫ్రెండ్స్, మేము పల్లచర్ల లక్ష్మీ గణపతి ఆలయంకి వచ్చాం. ఇప్పుడైతే దారిలో నడుస్తున్నాం, ఎండ గట్టిగా కాసేస్తుంది. గుడి దగ్గరికి వచ్చాం. గుడిలో దర్శనం అయిపోయాక ఎక్స్పీరియన్స్ చెప్తాను. గుడి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. అండ్ ఇక్కడ అయితే ఫస్టే మేము భోజనానికి టికెట్ తీసేసుకున్నాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ టికెట్ తీసేసుకొని ఇక్కడైతే మేము దర్శనానికి వెళ్తాము. ఇక్కడ వినాయకుడు స్వయంభు వినాయకుడు అనమాట. సో ఇక్కడ మేము వచ్చింది మంచి రోజు అనుకుంటాను. హోమాలు అవి జరుగుతున్నాయి. వీ ఫీల్ వెరీ బ్లెస్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హోమాలు ఎంత బాగున్నాయంటే, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద హోమం చూడటం గుడిలో. అండ్ అందరూ కూడా దండం పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెనకాతల పొలాలు ఉన్నాయి, పచ్చని వరి పంటలు. అండ్ నాకు అవి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. సిటీ లైఫ్కి అలవాటు అయిపోయాం కదా, ఇంత చల్లని ఫ్రెష్ ఎయిర్ మనకి ఎక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ద్రాక్షారామం. ఈ ప్లేస్ ఉందండి, ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేము. గుడి లోపలికి వెళ్ళగానే మీకు ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చిందనమాట. అడుగడుక్కి కొత్తగా అనిపించింది. టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే ఇంకా అదిరిపోయింది. ఆ రోజుల్లో కట్టిన గుళ్ళు అనమాట ఇవన్నీ కూడా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా స్తంభాలతోటి ఇక్కడ ఒక మండపం ఉందన్నమాట. అప్పట్లో దేవుడికి ఇక్కడ కళ్యాణాలు అవి చేసేవారేమో మరి. సో ఇక్కడ ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది. ముఖాలు చూసారా ఎలా వాడిపోయో. ముందైతే కొంచెం ఫేస్ వాష్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో ఫేస్ వాష్ అయితే చేసేసుకొని ఫ్రెష్గా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగం ఉంటే అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నారనమాట. సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అభిషేకం అయిపోయిన తర్వాత నేను మా అక్క కూడా అభిషేకం చేద్దాం అని చెప్పి అక్కడ ఏవో కొద్దిగా వాటర్ బాటిల్స్ ఇంకా కోకోనట్ షెల్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మా అత్తగారులు అక్కలు అందరూ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నియర్లీ ఒక 35 to 40 మెంబర్స్ దగ్గర వెళ్ళాం. ఇక్కడ మా వాటాలు చూసి అస్సలు భయపడొద్దు, ఎందుకంటే అప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాం. ఎండ అయితే బీభత్సంగా కాసేస్తుంది. ఎంత హై డిగ్రీలో ఉందంటే నిజంగా చెమటలు అయిపోయాం. బట్ ఇట్స్ ఓకే, ట్రిప్ అన్నాక మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇక్కడి నుంచి అయితే కాలు కాలిపోతున్నాయి కానీ నడాలి. సో కాబట్టి లోపలికి అయితే ఇంత పెద్ద పెద్ద గుళ్ళు బాబోయ్, నడిచే కొద్దీ గుడి ఉంది లోపల. సో కాబట్టి ఇక్కడి నుంచి మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోగానే ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడంతా కూడా త్రిమూర్తులది చెట్టు అనమాట. అది అక్కడ 3 త్రిమూర్తులు ఉంటారంట. సో అక్కడ కూడా కోరికలు తీర్చే చెట్టు అని వాళ్ళు బిలీవ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగున్నాయి. చాలా పెద్ద టెంపుల్ అనమాట.
ఇక్కడ మీకు ఫస్ట్ ఎంట్రన్స్లో కాలభైరవ స్వామి టెంపుల్ వస్తుందంట. సో కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను. సో కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర చాలా లింగాలు ఉన్నాయి. ఇక్కడ అభిషేకం అది మనం స్వయంగా మనమే చేసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళతో, పాలతో, వాటర్ ఏదో చిన్నగా తీసాను. అండ్ అక్కడ పంతులు గారు వద్దు అనేసరికి ఇంకా ఫోన్ పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ మీకు కోరికలు తీర్చే చెట్టు అని చెప్పాను కదా, ఆ చెట్టు దగ్గరికి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ మా తోటికోడలు, సో నేను మా అక్క కలిపి ఫొటోస్ తీసుకున్నాము. అండ్ పనిలో పని ఇక్కడ మీకు ఒక చెట్టు కూడా చూపిస్తాను. ఇక్కడ పాము విగ్రహాలతోటి మొత్తం నాగభరణంలా మొత్తం భలే ఉంది కదా. అండ్ నాకైతే చాలా నచ్చింది. దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకుందాం. అండ్ మీరు చూసినట్టయితే ఆ చెట్టు లోపల త్రిమూర్తులు ఉంటారు అని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ ఈ పక్కనే కోనేరు ఉందన్నమాట. సో నేను వెళ్ళిన ఆల్మోస్ట్ అన్ని గుడుల్లో కోనేరు ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే కోనేరులో కాళ్ళు కడిగేసుకొని ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కోనేరు భలే బాగుంది నిజంగా. నాకు భయం లేకుండా నేను అక్కడి నుంచి క్లైమ్ చేసి ఆ పక్కకు వెళ్ళాను. ఇక్కడ నేను మా అక్క అందరం ఫొటోస్ తీసుకున్నాం. బట్ అక్కడ మా వాటాలు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫొటోస్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే చాలా స్వెట్గా అనిపించింది. బట్ నైస్, చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. గుడి లోపలికి వెళ్ళాక ఇంకా షాక్, మొత్తం ఫ్లవర్ డెకరేషన్స్. ఆ ముందు రోజు ఏదో పూజ అయ్యిందంట. సో టెంపుల్ అయితే చాలా కలగా హడావిడిగా ఉంది. ఇక్కడ బ్యాండ్ అయితే మరి కేరళ డ్రమ్స్ ఎలాగుంటాయి. నేను నా కూతురు కూడా అక్కడ డ్రమ్స్ ప్లే చేసేద్దామని చెప్పి అక్కడ మా ధనుంజయ్ గారు నా కూతురు కలిపి డ్రమ్స్ ప్లే చేశారు. అండ్ అలసిపోయామండి, చాలా అలసిపోయాం. అందుకే ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోదామని భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాం. సో శుభ్రంగా వాళ్ళు పెట్టింది తినేసి హాయిగా అండ్ టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. సాంబార్ అయితే నాకు చాలా నచ్చేసింది. సో ఇక్కడ మీకు స్వయంభూ వినాయకుడు అని చెప్పాను కదా, సో లక్ష్మీ గణపతి వినాయకుడు అనమాట. సో మీకు ఫోటో కూడా తీసాను, ఏదో ట్రై చేశాను. సో ఇదిగో ఇలా ఉంటారు అక్కడ. సో చాలా బాగుంది. కింద అడుగులో కూడా ఇంకా చాలా పెద్ద వినాయకుడు ఉంటారు అని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. అక్కడ నుంచి ఇంకా పొలాల్లోకి వచ్చి కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఫొటోస్, స్నాప్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో మీకు పెట్టాను చూడండి. సో ఇదండి నా సెకండ్ పార్ట్. చాలా ఎంజాయ్ చేశాను ట్రిప్ అయితే. మీకు నా ఫేస్లో అర్థమైపోద్ది నేను ఎంత హడావిడి చేశానో, నేను ఎంత ఎంజాయ్ చేశాను అన్నది. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 3. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో మీకు ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఇంకా ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సైనింగ్ ఆఫ్.